పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి వచ్చిందంటే మట్టి విగ్రహాలు అనేది చేస్తూ ఉంటారు కదా! సో, వాటి గురించి మాట్లాడదాం. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. తర్వాత మన గోదావరి ఛానల్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన వినాయక చవితికి శుభాకాంక్షలు చెప్తున్నా. నేను గత 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని చేస్తున్నా అండి. మన పరివేదాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో నా సర్వస్వం దారిపోసండి మట్టి వినాయకుని చేస్తున్నా. నా సంకల్పం ఏంటంటే ప్రతి ఊర్లోనూ మట్టి వినాయకులే చేయాలి, ఉత్సవ విగ్రహాలు కూడా మట్టివే చేయాలి, ప్రకృతిని కాపాడాలి, నదులను కాపాడాలి అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నానండి. మొన్న నాకు నర్సపూర్లో జిల్లా అధ్యక్షులుగా కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ జిల్లా అధ్యక్షులుగా కూడా ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నా అండి. దీనికి నదీ జలాలు కలిపితే దేనికైనా ఒక కారణం ఉంటేనే కానీ మనం జనం గమ్ముని ఇంట్రెస్ట్ పడరు. అందుకోసం మట్టి వినాయకుడి అంటే ఏదో తీసి పడేస్తారని నదీ జలాలు కలిపండి 12 పుష్కరాలు, మానస సరోవరం, తర్వాత సప్త సముద్రాలు, సప్త గోదావరిలు తీసుకొచ్చి 55 నదులు జలాలు పట్టుకొచ్చండి కలిపి, అందులో సుగంధ ద్రవ్యాలు కూడా కలిపి, మన తులసి విత్తనాలు కూడా కలిపి మట్టి వినాయకులు చేసండి, ఉచితంగా ఇస్తాను అందరికి. అందు గురించి మన విజయవాడ అండి, హైదరాబాద్, నేను విజయవాడ నుంచి వచ్చండి ఫారెస్ట్ వచ్చి ఒక ఆయన పట్టుకెళ్ళారు. అందుకోసం మన వినాయకుడిని కొయిట, అమెరికా అన్ని దేశాలు వెళ్తున్నాయి. మన వినాయకుని తీసుకెళ్తే అందరికీ బాగుందని చెప్తున్నారు. కానీ నేనైతే ఎంతవరకు ఇవ్వగలనండి. మొత్తం మే 3వ తారీఖు మొదలు పెట్టా, రేపటికి 107 రోజులు పూర్తవుతుంది, అయినా సరిపోవట్లేదు. నిన్న కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఇచ్చామండి. అందుకోసం ప్రతి ఊర్లోనూ స్పందించి ఎవరో ఒకరు కనీసం 1000-2000 చేసిస్తే అది నా సంకల్పం. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చును. నేను చిన్నగా మొదలు పెట్టా, అంతా వినాయకుడి మీద భారం వేసా. ఇప్పటి వరకు ఏ ఆటంకం రాకుండా అంతా కూడా కొంత భాగం ఆయనకే కేటాయించేసాను. మొత్తం ఆయనదే ఇది అంతానండి. ఇంకా ఆయనదే అలా తయారు చేస్తున్నాను, ఇందుకోసం చేయగలుగుతున్నా. నిత్యం హోమాలు ఏవో చేస్తున్నట్టండి తెలిసిందండి. అది చెప్తాను. ఇది కరోనా టైంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో మన మహానందిలో గురువు గారు చెప్పారండి. 2019 నుంచి స్టార్ట్ చేశాండి. ఈ రోజుకి 2040 రోజులు పూర్తయిందండి. నిత్యం హోమం చేస్తున్నాయి కానీ డైలీ నేను బయటకి ఎక్కడికి వెళ్ళనండి.